శ్రీ గురవే నమ. మనం శరీరం కాదు జీవులం. ఈ విషయాన్ని మనం గ్రహించకుండా శరీరమే మనం అనుకొని మనల్ని మనం మభ్యపెట్టుకొని మన స్వరూపానికి తగిన ఆనందాన్ని అన్వేషించే విషయంలో అశ్రద్ధను చూపించడమే మనల్ని మనం మోసం చేసుకోవడం. వాస్తవంగా ఈ శరీరం అనేది జీవించి ఉంది అంటే జీవుడు లోపల ప్రవేశించడం వలన. అంటే జీవుడు ఈ శరీరాన్ని జీవించి ఉండేటట్లు చేసేవాడు. జీవుడే గనక లోపల లేకపోతే, ఆ జీవుడికి తోడుగా భగవంతుడే గనక ఉండకపోతే ఎట్లా అయితే చేతనశ్చేతనానాం చిన్మాత్రం శ్రీహరేరంశం జీవేర స్వరూపహై కృష్ణేర నిత్యదాస్ దాసభూతమిదం తస్య జగత్స్థావర జంగమం శ్రీమన్నారాయణ స్వామి జగతాం ప్రభురీశ్వర దాసభూతో హరేరేవ నాణ్యస్యైవ కదాచన. అట్లానే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్తున్నాడు భగవంతుడు. ఆ జీవుడు లోపల ఉండబట్టే ఈ శరీరానికి విలువ. ఈ శరీరంతో ఏదన్నా ఒక పని చేయటం, ఇంద్రియాలు ప్రవర్తించడం జీవుడే లేకపోతే. కాబట్టి మన స్వరూపం శరీరం కాదు, జీవ స్వరూపం మనది. అంటే మనం జీవులం, భగవంతుడి యొక్క దివ్యమైన అంశ. మరి మనం కోరుకునే ఆనందం ప్రకృతిలో కాదు, భగవంతుడి దగ్గర దొరుకుతుంది. మనం అన్వేషించేది ఆనందాన్నే, కానీ సరైన ప్రదేశంలో అన్వేషించకపోతే ఆనందం కాదు దుఃఖం దొరుకుతుంది, సుఖం కాదు దుఃఖమే కలుగుతుంది. ఎందుకంటే జీవుడు కోరుకునే ఆనందం సంసారంలో కాదు, ప్రకృతిలో కాదు దొరికేది, భగవంతుడి దగ్గర, ఈశ్వరీయ క్షేత్రంలో. కాబట్టి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో మన ఏవ హి సంసార చిత్తమేవ హి సంసార అనే ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, మనస్సును మనం భగవంతుడి దగ్గర పెడితేనే, ఈశ్వరీయ క్షేత్రంలో మనస్సుకు ఆసక్తి ఉంటేనే మనం ఆనందాన్ని పొందగలుగుతాం. కాబట్టి తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ అని చెప్తున్నాడు భగవంతుడు. అన్ని సమయాలలో ఆయనను స్మరించమని చెప్తున్నాడు. మరి మనం వేరే ఇతరమైనటువంటి విషయాలలో మనస్సును పెట్టి వాటిని స్మరిస్తూ ఉంటే అందులో అనిత్య మసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమామని భగవంతుడు చెప్పిన విషయాన్ని పెడచెవిన పెట్టినట్లే అవుతుంది. ఎందుకంటే ఇది అనిత్యం, అసుఖం, సుఖం లేదిక్కడ అని భగవంతుడే చెప్తున్నాడు. కానీ మీకు కావలసిన సుఖం ఏదైతే ఉందో అది భజస్వమాం, నన్ను భజించండి, నన్ను ఆశ్రయిస్తే కావలసినంత సుఖం దొరుకుతుంది అని. మరి ఎందరో జీవులు భగవంతుడిని ఆశ్రయించి ఆయనను భజించి అనన్య భక్తితో ఆయనను సేవించి పరమానందాన్ని పొందారు, శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని పొందారు, శాశ్వతంగా దుఃఖాన్ని దూరం చేసుకున్నారు. మరి ఆ సాధన ఏదైతే ఉందో, ఆ భజన ఏదైతే ఉందో, ఆ భక్తి భావం ఏదైతే ఉందో, దాని విషయంలో మనం శ్రద్ధను చూపిస్తేనే మన జన్మను కాపాడుకుంటున్నట్లు. అందుకని ఒక రోజు గడిచింది అంటే ఆ రోజు చక్కగా గడిచిందా లేదా, ఆ రోజును చక్కగా మనం సద్వినియోగం చేసుకున్నామా లేదా అనేది, ఎంత సంపాదించామనే దాని మీద, ఎంత మనం సుఖానుభవాన్ని భోగానుభవాన్ని మాయికమైనటువంటి విషయాల్లో పొందామనే విషయంలోనూ, లేకపోతే ఎంత మనలోని అహంకారాన్ని పెంచుకున్నామనే దాన్ని అనుసరించో కాదు నిర్ణయించుకోవాల్సింది. ఎంత మనం మన హృదయాన్ని నిర్మలంగా చేసుకుంటున్నాము, భగవద్భక్తిని పెంపొందించుకునే సాధనలో ప్రవృత్తులమవుతున్నాము, ఉన్న సమయాన్ని భగవత్ చింతనలో సద్వినియోగం చేసుకుంటున్నాము, అట్లానే జగత్తుకు సంబంధించినటువంటి విషయాలలో ఎంత పరిమితితో ఉంటున్నాము, వీటిని అనుసరించి మనం మన శ్రేయస్సు గురించి ఆరాట పడుతున్నట్లు, త్వరను కలిగి ఉన్నట్లు. అంతేగాని ఇతరమైనటువంటివన్నీ కూడా ఎంత గొప్ప గొప్ప భోగాలైనా సంపదలైనా, వీటికి కొన్ని వేల రెట్లు సంపదలను భోగాలను మనం గడచిన జన్మల్లో అనేక మార్లు అనుభవించాం. అయినా కానీ మనకేమీ తృప్తి కలగలేదు, తనివి తీరలేదు. అట్లా అని దానిని ఆనందంగా భావించి దుఃఖాన్ని దూరం చేసుకున్న పరిస్థితి లేదు. అది ఆనందం కాదు. మనం కోరుకునే ఆనందం భగవంతుడి దగ్గరే దొరుకుతుంది. కాబట్టి జీవుడు పొరపాటున కూడా సమాధాన పడడు. అందుకని అనవసరంగా ఆనందాన్ని సరైన ప్రదేశంలో అన్వేషించకుండా దుఃఖాన్ని పొందటం కోసం ప్రయత్నించే మానసిక దౌర్బల్యాన్ని వీడి మనం కోరుకునే సుఖం
ఆనంద స్వరూపుడైన భగవంతుడి దగ్గరే ఉంటుంది అనే నిశ్చయాన్ని కలిగి ఉండి ఆ భగవంతుడికి మన మనస్సును దగ్గర చేసే ప్రయత్నాన్ని గనక కొనసాగిస్తే మన జన్మను మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. జన్మ యొక్క సాఫల్యం దీని మీదే ఆధారపడి ఉంటుంది. అంతేగాని మనల్ని మభ్యపెట్టడంలో, మనల్ని మనం మభ్యపెట్టుకోవడంలో మన మనస్సు, దానిలో ఉన్నటువంటి బలహీనతలు, ఆ మనస్సులో ఉన్న అరిషడ్వర్గం మనకు ఉపకరించేది కాదు, మనకెంతో అపకారాన్ని చేసేదే. మరి ఆ అరిషడ్వర్గం బారిన పడకుండా ఆ మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేసుకోవాలంటే ఆ మనస్సును భగవంతుడికి దగ్గర చేయడం తప్ప వేరే ఉపాయం లేదు. కాబట్టి శరీరంతో ఏ పని చేస్తున్నా కానీ, ఏ డ్యూటీ చేస్తున్నా కానీ మనస్సును భగవంతుడి దగ్గర పెట్టాలి. ఎందుకంటే ఆయనకు కావలసింది మనస్సు. ఆ మనస్సులో ఎంత ఆయన స్మరణ ఉంటే, ఎంత ఆయన చింతన ఉంటే అది మన జన్మను పవిత్రంగా చేస్తుంది, మన జీవితానికి శాంతిని, సంతోషాన్ని ప్రసాదిస్తుంది. హరయే నమః, గురవే నమః.